తారీఖున ఆయన మరణిస్తే ఈ రోజు దాకా అది ఆంధ్రానా తెలంగాణనా ఎక్కడా కూడా ఆయన్ని మరువులేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే అరే బతికితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఏ రాజకీయ నాయకుడైనా, ప్రతాప్ నాయనైనా, నేనైనా, ఎవడ బతికినా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తారు, 16 ఏళ్ల ముఖ్యమంత్రిని, 45 ఏళ్ల ఇండస్ట్రీ, ఇప్పుడు జగన్ లాంటోడు మామూలుగా రాజశేఖర రెడ్డి అయితే నవ్వు ఊరుకుంటాడు. జగన్ లాంటోడు సరే రావాయా అంటే ఒంటరిగా రాలేడు మళ్ళీ కుస్తీకి. ఎవడొకడు తోడు లేకపోతే కుస్తీకి రాలేడు. కానీ టీవీలో మాత్రం 16 ఏళ్ళు 45 ఏళ్ళు ఇండస్ట్రీ, నా అంత అనుభవం, మోడీ కన్నా నేనే సీనియర్ అంటాడు, 100 చెప్తాడు మాటలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ చిన్నంపేట వాసులందరం కూడా ఇదే వేదిక నుంచి ఒకటి అడుగుదాం. అయ్యా 16 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, 45 ఏళ్ళు 50 ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉంటే ఏంటి? అరే స్వర్గీయ వంగవీటి మోహన రంగ ఎమ్మెల్యేగా చేసింది 3 ఏళ్ళయ్యా, 3 ఏళ్ళు. ఈ రోజు దాకా ఎవడన్నా మర్చిపోతున్నాడా? నందమూరి తారక రామారావు 6 ఏళ్ళనయ్యా ముఖ్యమంత్రి చేసింది. ఈ రోజు దాకా ఎవడైతే వెన్నుపోటు పొడిచి ఆ కుర్చీని లాక్కుని చావుకు కారణమైనోడితో ఈ రోజుకి కూడా కాళ్ళకి దండం పెట్టించుకుంటున్నాడంటే బతికితే, లేదా 5 సంవత్సరాల 3 మాసాలు ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అయితే రంగాలాగా బతకాలి, లేదా ఎన్టీ రామారావు లాగా బతకాలి, లేదా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి. అరే చంద్రబాబు లాగా బతకాలని ఎవడన్నా కోరుకుంటాడా? అరే 16 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నువ్వేంటి, 50 ఏళ్ళు నువ్వు రాజకీయాలు చేస్తే ఏంటి? నీకున్న పేరేంటయ్యా అంటే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచాడు. కాళ్ళు కడిగి పిల్లనిచ్చిన మామను కూడా కసా పొడి చేశాడా అని తప్పితే ఇది కావాలా? ఇలా బతకాలా? ఈ ఊళ్ళో ఈ చిన్నంపేటలో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు అక్కర్లా, తెలుగుదేశం వాళ్ళైనా ఎవడన్నా చెప్పుకుంటాకి చిన్నంపేటలో ఏమన్నా చేశాడా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. ఇవాళ కాకపోతే ఇవాళ ఆయనకి 80 ఏళ్ళు, ఆయన 110 ఏళ్ళు బతుకుతానని చెప్తున్నాడు. జోక్ కాదు, సీరియస్. అంటే ఒక 30 ఏళ్ళు, 30 ఏళ్ల తర్వాత అయినా సరే అది విగ్రహం పెడతా పెద్ద విషయం అందుకనే విగ్రహం గురించి కాదు. తల మాట్లాడితే సంస్కారవంతంగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. ఒక్కడన్నా గుడికాడో బడికాడో గ్రామంలో కూర్చుని నిజంగా రా మన ఊరికి ఇది చేశాడరా, 110 ఏళ్ళు బతికితాడు, ఎక్కడో ఉన్నాడో ఆకాశంలో, నిజంగా ఇది చేశాడరా అని చెప్పుకుంటాకి ఈ చాట్రాయి మండలంలో ఎక్కడన్నా ఏమన్నా ఉందా? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాలు మాత్రమే బతికాడు ముఖ్యమంత్రిగా. 5 ఏళ్ల 3 మాసాలు మాత్రమే. 5 ఏళ్ల 3 మాసాల్లో సంక్షేమం రాజశేఖర రెడ్డి గారు ఎక్కేంత వరకు ఆ ఊళ్ళో 75 రూపాయల పెన్షన్ కోసం ఎవడు చచ్చిపోతాడా అని చెప్పి బతుకున్న వాళ్ళందరూ అందరిళ్ళకి పెన్షన్లు వస్తున్న వాళ్ళ ఇళ్ళందరికీ తిరుగుతూ ఉండేవాళ్ళు అంట.
ఎందుకని కొత్త పెన్షన్ శాంక్షన్ లేదు, చచ్చిపోతేనే ఇంకోటికి శాంక్షన్. చాలామంది పిల్లలకి తెలియదు, ఎందుకంటే అప్పటికి మీరు పుట్టుండరు, 2004కు ముందు మీరు పుట్టలేదు కాబట్టి. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి 6 నెలలకు ఒకసారి పెన్షన్ని కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అనేటువంటి తరహాలో ఇచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఇళ్ళు ఇంతవరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కట్టాడో లేదో చెప్పలేం, జగన్ గారు కూడా రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడ్డాడో చెప్పలేం. అన్ని ఇళ్ళు కట్టించాడు. వ్యవసాయం కోసం ఎంత కష్టపడ్డాడు. ఉచిత కరెంట్ ఇచ్చాడు. వ్యవసాయానికి సాయం చేసిన మగోడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఆంధ్ర రాష్ట్రంలో రైతుకు సాయం చేసిన వాడు ఏమన్నా ఉన్నా అంటే రాజశేఖర రెడ్డి. ఉచిత కరెంట్ ఇచ్చాడు, రైతుకి ఉచిత కరెంట్ ఇచ్చాడు, రుణమాఫీ చేశాడు 12,000 కోట్ల రూపాయలు. 12,000 కోట్ల రూపాయలతో రైతుకు రుణమాఫీ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చేశాడు. మీ ఇంట్లో ఆడపిల్లల నగలున్నా కూడా వదిలిస్తాను తమ్ముళ్ళు అన్నాడు. ఎంత అప్పు ఉంటే అంతా ఇస్తానన్నాడు. బ్యాంకు కడతానన్నాడు. పదవుల్లోకి వచ్చాక బాకీలు పెట్టి వెళ్ళిపోయి ఢిల్లీలో విలేకరులు అడిగితే నోర్మై ఎవడో చెప్పాడు, ఏంటయా ఎప్పుడో బాకీ రుణమాఫీ అయిపోయింది కట్టేసామన్నాడు. అలాగే అభివృద్ధి చూసుకున్నా, లేదా ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసుకున్నా, అది ఇదేం లేదు. రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఒకటే నమ్మేవాడు, అరే నందమూరి తారక రామారావు వెళ్ళిపోయి చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబు వెళ్ళిపోయి నేను వచ్చాను, నేను వెళ్ళిపోతే ఇంకోళ్ళు ఎవరో వస్తారు. ఎవడొచ్చినా ఎవడు మారినా ఈ రాష్ట్రంలో పేదరికం పోదు, పేదవాడి ఇంట్లో పేదరికం మాత్రం అలాగే ఉండిపోతుంది. ముఖ్యమంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారుతారు. ఆ పేదవాడి ఇంట్లో పేదరికం పోవాలంటే ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే పేదరికం పోతుందని నమ్మిన వాడు రాజశేఖర రెడ్డి. ఇవాళ దాన్ని కొనసాగించిన వాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఏ కులమైనా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓసీయా, మైనార్టీయా, ఆ కులం ఈ కులం లేదు, ఏ కులమోడైనా సరే ఆ ఇంట్లో పిల్లలు ఎంత చదువుకున్నా సరే ప్రతి పైసా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పని సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన దమ్మున్న మొగోడు ఎవడన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అరే నిజాయితీగా చెప్పేవాడు, అరే ముఖ్యమంత్రులు మారితే ఏమొస్తుంది, 4 పెన్షన్లు ఇస్తాం, లేకపోతే 4 రోడ్లు వేస్తాం, లేదా ఎవరికైనా ఎవరుంటే కాలువ తవ్విస్తాం. కానీ పేదరికం పోవటం అనేది, పోగొట్టడం అనేది ఎలక్షన్లో స్లోగన్ తప్పితే పేదరికం మైక్లో పెడతారు. పేదరికం పోవాలంటే ఆడుకోటి నీటి ఆడుకోండి. రాజశేఖర రెడ్డి లాంటి వాడికి ఓటేస్తే మాత్రమే ఈ రాష్ట్రంలో పేదరికం పోతుందనేది నాంది పలికిన వాడు, చేసి చూపించిన వాడు రాజశేఖర రెడ్డి గారు. నిజంగా ఇవాళ మీ ఊళ్ళో త్రిబుల్ ఐటీ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది? మీ ఊళ్ళో నూజివీడులో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, పెద్దది, ఎవరు కట్టారు? పెతాప్ నాయన నేను పూజారులేరా బాబు, అసలు రాజశేఖర రెడ్డి బాబు. అంతే కదా. అతని పేరేంటే ఆ చిన్నోడిని ఎత్తుపోండి, ఎందుకండి కదండి. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు మా గురించి ఇంత మాట్లాడుకున్నాం మనం. ఇవాళ మీరందరూ కూడా, ఇవాళ కుర్రోళ్ళందరూ పుస్తకాల్లో చదువుతుంటారు, పాతోళ్ళు అందరం కూడా తెలుసు చాలామందికి.
కొంతమందికి అందరం కూడా పుస్తకాల్లో చదువుతున్నాం, చరిత్ర చదువుతున్నాం. ఏమని? ఇంగ్లాండ్ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చింది, వ్యాపారం చేసుకుంటాకు వచ్చి మొత్తం భారతదేశాన్ని కబళించి కొల్లగొట్టుకుని పట్టుకుపోయింది, దేశాన్ని దోచుకెళ్ళిపోయింది, మన మీద ఎక్కి తొక్కింది అని చెప్పని ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి, బ్రిటిష్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఇవాళ ఈస్ట్ ఇండియా వెళ్ళిపోయి ఛానళ్ళు అయిపోయింది, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి ఛానళ్ళు అయిపోయింది. కానీ కొత్తగా మన ఊరు ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఇక్కడి నుంచి సేవ చేస్తానని చెప్పని. సేవ ఎక్కడ చేస్తున్నాడు అంటే మొత్తం అంతా ఆగిరిపల్లి మండలంలోనే సేవ, ఇంకే మండలం, చాట్రాయి మండలంలో సేవ లేదు, ముసునూరు మండలంలో సేవ లేదు. ఎందుకు? చాట్రాయి మండలం ఎప్పుడన్నా రావాలంటే అదేదో సినిమాలో ఉంటుంది, పెళ్లి చూపులు కూర్చోబెడితే రామ్మ మెరుపుతేగా అంటే సక్మని వచ్చి కనపడే వెళ్ళిపోతా ఉంటుంది పెళ్లి కూతురు. వాళ్ళు పెళ్లి కూతురు కనపడదు ఎవరికి, పెళ్లి వాళ్ళకి. అదేంటండి కనపడే, మా అమ్మాయికి సిగ్గండి అంటాడు, అట్లా సక్మని వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. అట్లాగే ఈ ఊళ్ళో కూడా ఎమ్మెల్యే గారు చాట్రాయి మండలంలో వచ్చేళ్ళండి, ఎప్పుడు వచ్చాడండి, అదే వచ్చి వెళ్ళిపోయా అంటారు. రామ్మ మెరుపుతేగా అంటే మామూలు సక్మని వచ్చి వెళ్ళిపోద్దు, చూసావా అట్లా వచ్చి వెళ్ళిపోతారు. అసలు ఎవరికి తెలియదు, ఆ ఊళ్ళో కార్యకర్తలకు ఎవరు వస్తే ఎవరు ఈ మండలంలో కార్యకర్తలకు కూడా తెలియదు. అదేంటారు ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చాడు, నాకు చెప్పలేదంటారు, వచ్చాడు వెళ్ళిపోయాడు వాళ్ళు. అలా ముసునూరు మండలం అయినా అంతే. మీరు అనుకుంటారు మమ్మల్నే మా దగ్గరే మెరుపుతేగ అనుకుంటారు, ముసునూరులో మెరుపుతేగే, నూజివీడులో కూడా మెరుపుతేగే. ఒక్క ఆగిరిపల్లిలో మాత్రమే అపారమైనటువంటి ప్రేమ. ఎర్రమట్టి బాగా ఆగిరిపల్లి మండలంలో ఉంది. బాగా ఎర్రగా ఉంటుంది ఆ మండలం, అందుకని ఎర్రగా బొర్రగా ఉంటుంది కాబట్టి ఆగిరిపల్లి మండలం అంటే బాగా ఇష్టం. ఇవాళ పేకాట, క్యాసినో, మీర్జాపురం క్యాసినో, మీర్జాపురమేగా, అడిగిన ఎక్కలమా కాదు, పేపర్